ఉభయ గోదావరి జిల్లాల్లో పల్లెటూళ్ళ అందాలను వర్ణించలేం. ప్రాచీనమైనటువంటి ఇళ్ళు, పురాతనమైనటువంటి బిల్డింగులు, పల్లె వాతావరణం మనల్ని ఎంతో ఆనందపరుస్తాయి, ఆహ్లాదపరుస్తాయి. అలాంటి ఒక గ్రామానికి తీసుకువెళ్తున్నాను నేను ఈరోజు. అక్కడ పచ్చని తోటలు, వరిచేలు, అద్భుతమైన రాజమహల్ను తలపించేటువంటి ఇంద్ర భవనాలు, జమీందారీ గ్రామం అది. ఆ గ్రామానికి మనం ఈరోజు వెళ్ళబోతున్నాం. అక్కడ ఉన్నటువంటి దాదాపు 100-150 సంవత్సరాల ప్రాచీన గృహాలను, బిల్డింగులను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అలాగే ఒక రాజ్మహల్ లాంటి ఒక భవనం, అది ఆ రోజుల్లోనే అంత అందంగా, చాలా కళాత్మకంగా కట్టారు. ఆ బిల్డింగ్ని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పులూరు గ్రామం. ఆ గ్రామంలో ఈరోజు మనం పర్యటించబోతున్నాం. ఈ ఉప్పులూరు గ్రామం భీమవరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి వయా ఎండగండి మీదుగా వెళ్ళొచ్చు, అలాగే మనం ఉండి మీదుగా కూడా ఈ గ్రామానికి చేరుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పులూరు గ్రామం చాలా విశిష్టమైనటువంటి ఒక ప్రత్యేక గ్రామం. ఈ గ్రామంలో పురాతనమైనటువంటి ఇల్లు మనల్ని ఎంతో ఆహ్లాదపరుస్తాయి. ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఇల్లు తెలుగుదేశం నాయకులు ఎర్ర నారాయణ స్వామి ఎలియాస్ బెనర్జీ గారి ఇల్లు. చూశారు కదా ఎంత అందంగా ఉందో. ఆ రోజుల్లోనే అంత కళాత్మకంగా కట్టారు. 1934లో నిర్మించినటువంటి ఈ ఇల్లు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా, ఏమాత్రం తగ్గకుండా చాలా అందంగాను, చాలా సుందరంగాను ఉన్నటువంటి ఇల్లు. చాలా బాగుంది కదా. మీ వయసు ఎంత? 84. ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నారు మీరు. ఫెయిల్. పూర్వం నుంచి ఇక్కడే ఉంటున్నారు మీరు అయితే. కొద్దిగా మాట్లాడి యాసగా ఉంది మీది. మా అబ్బాయి 3 రోజులు యూఎస్లో ఉన్నాడు. 3 సార్లు రౌండ్ ఇచ్చేసాను. వెళ్ళినప్పుడు 6 మాసం ఉండేవాడు. సరే బాడీ ఎక్కువ కొద్దిగా డౌన్ అవుతుంది. నేను రాను. మీ అబ్బాయి అక్కడ సెటిల్ అయ్యాడా? అమెరికాలో. ఇల్లు కూడా బాగా మెయింటైన్ చేస్తారు మీరు. ఇల్లు 3 వాటాలు. మా తండ్రులు అందంలో వాట. అక్కడ దాకా మా వాట, ఇది ఇంకో వాట, ఆ పక్కన ఇంకో వాట. ఇది 1910లో కట్టిన ఇల్లు. ఇది మట్టి గోడ తీసి 10 ఏళ్ళ క్రితం సిమెంట్ గోడ పెట్టాం. అంతే కన్నా ఇల్లు మామూలే. ఇప్పుడు మనం. ఏ పేరండి మీ పేరు? శేషారావు. శేషారావు. ఇంటి పేరు? ఎర్ర. ఎర్ర బ్యాచ్ అంతా. సగం ముందే. రైట్. చూశారు కదా ఎంత పురాతనమైనటువంటి కట్టడం. ఆ రోజుల్లోనే అద్భుతమైనటువంటి స్తంభాలు, ఊయల, అలాగే పూర్వం ఇలాగ జింక కొమ్ములతోని, గుర్రం ముఖాలతోని, పులి ముఖాలతోని ఇంట్లో పెట్టుకోవటం అనేది ఆనవాయితీగా వచ్చేది. అదే ఇది మన ప్రస్తుతం నారాయణ స్వామి గారి ఇంట్లో ఉన్నాం. బెనర్జీ అంటారు. ఇప్పుడు కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే నారాయణ స్వామి గారి తండ్రి గారు అయినటువంటి చంద్రయ్య గారు, ఈయన చాలా గుప్తదానాలు ఇచ్చారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల నిర్మాణంలో కూడా వారి పాత్ర ఉంది. వారు కొంత స్థలాన్ని కళాశాల నిమిత్తం డొనేట్ చేశారు ఆ రోజుల్లో. నారాయణ స్వామి గారి గురించి అయితే ఆయన ఎమ్మెల్యే గాను, మంత్రి గాను, జెడ్పీ చైర్మన్ గాను, రాజ్యసభ సభ్యులు గాను, ఇలా ఆయన చేయని పదవి లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం ప్రముఖుల్లో ఆయన ముఖ్యుడు. ఇంటి నిర్మాణం చూశారు కదా, చాలా అద్భుతంగా ఉంది. ఎర్ర నారాయణ స్వామి గారి తండ్రి గారు అయినటువంటి ఎర్ర చంద్రయ్య గారు నిర్మించినటువంటి గృహం ఇది. ఎంత అద్భుతంగా ఉందంటే ఆ రోజుల్లోనే ఎంతో కళాత్మకంగా చాలా చక్కగా తీర్చిదిద్దారు ఈ ఇల్లు. ఆయన కట్టడమే కాదు, తర్వాత చంద్రరావు గారి వారసులైనటువంటి నారాయణ స్వామి గారు, వారి కుమారులు ఇవాళ కూడా ఈ గృహాన్ని అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఈ రోజుల్లో ఇలాంటి భవంతిని
మెయింటైన్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని, చాలా డబ్బు ఖర్చు అవుతుంది, అలాగే మనుషుల సహాయం కావాలి. వారు ఇక్కడ నివాసం ఉండకపోయినప్పటికీ కూడా ఇంటిని సంరక్షించడంలో వాళ్ళు చాలా శ్రద్ధ వహిస్తున్నారు. పడమర సింహద్వారంగా ఉన్నటువంటి ఈ ఇల్లు చూడండి, ఎదర ప్రధాన గేటుకి ఇరువైపులా కూడా 2 సింహం బొమ్మలు. అట్లాగే ఇటు వెళ్తే కనుక ఎదర ఒక బృందావనం మాదిరిగా ఉన్నటువంటి ప్రాంగణం, పెరడ్ అంటాం కదా, ఆ ప్రాంగణం. ఇదే గోకులంలో కృష్ణుడి మాదిరిగా ఇక్కడ పిల్లన గోవి వాయిస్తున్నటువంటి కృష్ణుడి ప్రతిమ. అలాగే చుట్టూ చూడండి, లేని మొక్క అంటూ లేదు, చాలా మొక్కలు ఉన్నాయి. అలాగే ఇలా వెళ్తే కనుక ఇది ప్రధాన సింహద్వారం, మన పడమర ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రధాన సింహద్వారం. ఇరువైపులా భారీ సిమెంట్ స్తంభాలు, అలాగే ఇటువైపులా 2 వైపులా కూడా 2 గదుల నిర్మాణం కూడా ఉంది. చూడండి, సింహద్వారం కూడా చాలా బాగుంది. చూడండి, మొత్తం కుటుంబ సభ్యులు అంతా ఉన్నారు. అలాగే నారాయణ స్వామి గారి ఇంటి లోపల వారి తండ్రి గారు అయినటువంటి చంద్రయ్య గారు, తల్లి గారు, అలాగే ఇక్కడ పురాతనమైనటువంటి ఒక గోడ గడియారం కూడా మనకి ఈ పక్కన కనిపిస్తుంది. అలాగే ఫర్నిచర్ కూడా ఇంటికి తగ్గట్టుగా సరిపడేంత ఫర్నిచర్ ఉంది. అలాగే ఇవాళ కూడా చూడండి, ఇంటిని శుభ్రం చేసేటటువంటి పనివాళ్ళు. అలాగే ఇనుప పెట్లు ఉండేవి, ఆనాడు జమీందార్ కాలంలో ఉన్నటువంటి ఇనుప పెట్లు. చూడండి, అంటే నారాయణ స్వామి గారి పూర్వం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వాళ్ళు తెలుగుదేశంలోనే ఉన్నారు. దాని గుర్తుగా ఎన్టీఆర్ ఫోటోను కూడా ఆయన హాల్లో పెట్టుకోవడం జరిగింది. గ్రామం అంటేనే ఎర్ర వంశీకులు. వాళ్ళు సేవలు అందించడంలోని, అభివృద్ధి కార్యక్రమాలను వాళ్ళు ఎర్ర వంశీయుల పాత్రలు లేనిదే ఎక్కడ ఉండదు. దాదాపుగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ ఫోటో 2019లో తీసుకున్నటువంటి ఎర్రావారి కుటుంబ వారసులు. వీళ్ళంతా సుమారు చాలామంది ఉన్నారు, నాకు తెలిసి 100 మంది పైబడి, పిల్ల పితుగా అన్నీ కలిపితే 100 మంది ఉన్నారు. ఇందులో నారాయణ స్వామి గారు కూడా ఉన్నటువంటి ఫోటో ఇది. చాలా అరుదైన ఫోటో ఇది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా 2019లో తీసినటువంటి 15/1/2019లో తీసినటువంటి ఈ ఫోటో చాలా అరుదైన ఫోటోగా మనం చెప్పవచ్చు. చూడండి, గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరం అంటే ఈ మాదిరిగా ఉంటుంది. కుటుంబ సభ్యులు అందరూ కూడా దేశ విదేశాల్లో స్థిరపడినా కూడా సంక్రాంతి నాటికి మాత్రం వారి స్వగ్రామంలో వచ్చి సంబరాలు చేసుకుంటాం అనేది ఒక ఆనవాయితీ, సాంప్రదాయంగా వస్తుంది. ఇది నారాయణ స్వామి గారి తాతగారి ఫోటో ఇది. ఆ పక్కన చూసుకుంటే కనుక పాత చిత్రాలు, గాంధీ మహాత్ముడు కానీ, ఇటు కృష్ణుడు ఫోటోలు కానీ, బహుశా రవివర్మ గీసినటువంటి చిత్రాలు అయ్యి ఉంటాయి, నాకు పూర్తిగా తెలీదు. కానీ ఈ ఫోటోలు మాత్రం చాలా అరుదైన, పురాతనమైన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో, అలాగే ఎన్టీఆర్తో ఉన్నటువంటి ఫోటో. ఈయన దాదాపుగా నారాయణ స్వామి గారు తెలుగుదేశంలోనే చాలా సుదీర్ఘంగా కొనసాగినటువంటి చరిత్ర ఉంది. ఇదే చిత్రంలో బాలయ్య కూడా ఉన్నట్టున్నారు. పక్షులు పాడు చేయకుండా ఈ రకంగా నెట్లు ఏర్పాటు చేశారు. ఇంటి చుట్టూ ఆవరణ అంతా కూడా చాలా పండ్ల మొక్కలు, పూల మొక్కలు, మొత్తం ఒక పెద్ద గార్డెన్ మాదిరిగా ఉందన్నమాట ఇది చూస్తే కనుక.
పల్లకి కూడా ఉంది చూడండి. దేవుడిని ఊరేగించడానికి ఆ రోజు గొప్ప గొప్ప వాళ్ళు ఇళ్లలో ఉండే ఈ పల్లకీల్ని భద్రపరిచేవారు. ఆ పల్లకి కూడా చాలా పురాతనమైంది చూసారా, పైన ఉంచారు. కానీ ఇవాళ డెకరేటివ్ ఐటెం కింద అయిపోయింది. కానీ దేవుడు పల్లకి ఊరేగింపు పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో దాచేవారు. తర్వాత ఇళ్ళ నుంచి వెళ్ళిన తర్వాత ఆయా దేవుళ్ళ ఊరేగింపు జరిగేది. ఊళ్ళో పెద్ద రైతులుగా ఇప్పుడు దాకా మాట ఎవరు చదవట్లేదు. పెద్ద రైతులు 200 ఎకరాలు 200 ఉందా 125 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కూరగాయలు వచ్చి కొంచెం స్పీడ్ అయింది డెవలప్. ఇప్పుడు కూడా ఆల్బెట్టి నడుతున్నాం. ఏదైనా ఎర్రవాళ్ళ కుటుంబాలే, గంధవాళ్ళ కుటుంబం 10, నిమ్మవాళ్ళ 10 కుటుంబాలు ఉన్నాయి. ఊరంతా ఎర్రవాళ్ళు. గ్రామానికి శనకేశ్వర స్వామి మాకు ముందు నడిచేది. వైసీపీ పోవడం తీర్థం జరుగుద్ది. మాచార్లు అది. సో అంతే కావలితో బయలుదేరారంట ఎచ్చగిలు. ఎవరో ముసలోడు ఇక్కడ భుజలాగింది. అక్కడ నుంచి దేవస్థానం పెరిగింది. ఆయనకి 40 ఎకరాలు ఉంది ఈ సోమవారికి. ఆ 9 కుటుంబాలకి 2 ఎకరాల సెంట్లు కాడికి ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చారు. 2 ఎకరాల సెంట్లు ఒక కుటుంబానికి ఉన్నది. దేవస్థానం పోవడం పాట 18 ఎకరాల దాకా ఉంది. ఒర్రే దాని పాట అండి, గవర్నమెంట్ పాట. గవర్నమెంట్ పాట ఏమైనా ఇన్సూరెన్స్ వస్తే రాసుకుంటారు. ఇప్పుడు ఆడపడితే సీతామాల సింగర్ అభివృద్ధి చేసింది. తోట సీతామాల సింగర్ చెరువు ఏంటి, రోడ్లు ఏంటి, గ్రామాలు బాగుంది. ఆవిడ సిమెంట్ రోడ్లు దత్త తీసుకుని శుభ్రం చేసింది. ఇంత చేసుకున్నా నాన్నగారు ఎకరం పెడితే ఊళ్ళో మా సాగుగారు వెళ్ళలేదు. అది గొప్పతనం అండి ఆవిడ చేసిందని. వీళ్ళు చేయలేకపోయారు. ఎకరం పెడితే పెద్ద సాగుగారులు ఎవరు వెళ్ళలేదు. మా ఇంట్లో వెళ్ళు నా సీతామాల సింగర్ తండ్రి గారి వెంకటరత్న ఆ గల్లీలో ఇల్లు అది. (1934) కట్టినటువంటి ఇల్లు ఈరోజు కూడా చెక్కు చెదరకుండా చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది కూడా ఎర్రవారి కుటుంబానికి చెందింది. లోపల చూడండి, భీములు కలప చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళకు కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. పులూరు అంటే ఎర్రవారు ఫ్యామిలీ, ఎర్రవారు వంశీకులే ఉంటారు. అంతా కూడా వాళ్ళ పూర్వీకులకు సంబంధించినటువంటి ఫోటోలు ఇవి. ఇక్కడ కనిపిస్తున్నది ఎర్రా నారాయణ స్వామి గారు, వారి సతీమణి ఎర్రా సీతాయమ్మ గారి విగ్రహాలు. వారి చేసినటువంటి సేవలకు గుర్తుగా గ్రామస్తులు ఏర్పాటు చేసినటువంటి వారి విగ్రహాలు ఇవి. వానపల్లి శాశ్వతారం. మా పులూరు చిన్న రైతుని.
వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం. మా ఊరు చాలా మంచిది, పెద్దవాళ్ళు కూడా చాలా పద్ధతిగా ఉంటారు. వాళ్ళతోటి మేము కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటాం. ఉప్పులూరు చరిత్ర కూడా మంచిదండి, మహాపండితులు ఉన్నారు. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అందమైన పల్లెటూరు ఉప్పులూరు గ్రామం. ఈ గ్రామంలో ఉన్నటువంటి విశేషాలను, భవనాలను, పురాతన కట్టడాలను మీరు చూసి ఆనందించారనుకుంటున్నాను. ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.